మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మరో 2 రోజుల్లో కొత్త నెల ప్రారంభం కానుంది. ఇంకోవైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దీంతో పెన్షన్ల పరిస్థితి ఏంటి, ఎవరిస్తారు, ఎప్పుడిస్తారు అని డైలమాలో ఉన్న అవ్వాతాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల ఇచ్చినట్లే ఈసారి కూడా మే నెలలో 1వ తేదీనే పింఛన్లు ఇస్తామని స్పష్టం చేసింది. పింఛన్ల కోసం సచివాలయాలకు వచ్చే పని లేకుండా బ్యాంకు ఖాతాల్లో మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించింది. అకౌంట్లు లేని వారికి ఇంటి వద్దకే పంపిణీ చేస్తామని తెలిపింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలోనే పింఛన్లకు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో మొత్తం 65,42,864 మంది పెన్షనర్లు ఉండగా 48,92,503 మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. వీరందరికీ పెన్షన్ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. బ్యాంక్ అకౌంట్లు లేని వారికి, దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి నేరుగా ఇంటి వద్దనే పెన్షన్ అందించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రైట్, ఇదే టాపిక్ పై మనతో మాట్లాడటానికి నెల్లూరు నుంచి మురళి, అలాగే కడప నుండి సురేందర్ అందుబాటులో ఉన్నారు. మురళి, చెప్పండి, పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికైతే కేవలం 2 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే పెన్షన్ల పంపిణీ అయితే బ్యాంకు ఖాతాలో జమ చేయాలి అన్నారు. అలాగే ఎవరికైతే అకౌంట్లు లేవో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటి వద్దకే పంపిణీ చేస్తామని చెప్పారు. అయితే ఏ విధంగా ఉండబోతుంది? అయితే కిరణ్మయి, ప్రత్యేకించి ఏపీలో పింఛన్ల పంపిణీ వ్యవహారం గడిచినటువంటి 2 నెలలుగా కూడా ఒక పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు పింఛన్ల పంపిణీకి సంబంధించి కరెక్ట్గా ఇంకో 2 రోజులు మాత్రమే ఉంది. ఏదైతే మే మాసంలో కూడా అడుగుపెట్టే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో అవ్వాతాతలకు, అదేవిధంగా వికలాంగులు, దివ్యాంగులు, వీళ్ళతో పాటు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా పింఛన్ల పంపిణీ చేసేటటువంటి అంశంపైన ప్రత్యేక దృష్టి అయితే పెట్టింది ఎన్నికల సంఘం. అదేవిధంగా ఎన్నికల సంఘాల ఆదేశాలతో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ పింఛన్ల పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోబోతుంది. అందుకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే ఏదైతే మనం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలుగా కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే సచివాలయాల్లో ఉండేటటువంటి వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే పింఛన్ని పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉండేవి. అయితే తాజాగా టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు చేసినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం వాలంటీర్లని పింఛన్ల పంపిణీ విధుల నుంచి పక్కన పెట్టిందని చెప్పి ఏపీ ప్రభుత్వం, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గడిచినటువంటి నెలలో, అంటే ఇటు ఏప్రిల్ నెలలో దాదాపు సచివాలయాల్లోనే ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ల పంపిణీ అనేది జరిగింది. సచివాలయాలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా పింఛన్లు కూడా అందుకున్నారు. 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా ఇందుకు సంబంధించినటువంటి ప్రణాళిక అంతా పూర్తి చేసి ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా వచ్చే ఏదైతే మే నెల కావచ్చు, జూన్ నెలలో కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లలో ఈ పింఛన్లను కూడా అందించేందుకు అన్ని రకాల ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. ఎవరైతే దాదాపు 60 లక్షలకు పైగా కూడా ఏపీలో పింఛన్దారులు ఉన్నారు, వీళ్ళల్లో చాలామందికి కూడా అకౌంట్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అకౌంట్లు బ్యాంకుల్లో లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళతో పాటు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు, దివ్యాంగులు, వికలాంగులు, వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి మాత్రం సచివాలయాల ద్వారా ఇంటి వద్దకే వెళ్ళి పింఛన్ ఇచ్చేలాగా కూడా ఒక చర్యలు అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే గడిచినటువంటి ఏప్రిల్ మాసంలో పింఛన్ల కోసం సచివాలయం వద్దకు వెళ్ళినటువంటి ఎవరు కూడా ఈసారి వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోనే జమ చేస్తామని చెప్పడంతో కొంత గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. వీళ్ళంతా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులంతా కూడా కొంత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నేతలు మాత్రం కొంత ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పింఛన్ల పంపిణీ వ్యవహారం ద్వారా వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఎన్నికలు చేసేందుకు ముందుకెళ్తున్నది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి గతంలోనే కుట్రలు చేస్తుందని చెప్పినటువంటి ఆరోపణల నేపథ్యంలో వాలంటీర్లను పక్కన పెట్టడంతో ప్రస్తుతం ఈ బ్యాంక్ అకౌంట్ల ద్వారా కూడా మొత్తం పింఛన్లన్నీ కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులకి చేరేటట్టు చర్యలు అయితే తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి నేతలు, కార్యకర్తలు, అదేవిధంగా వైసీపీ శ్రేణులు మాత్రం తీవ్రంగా ప్రతిపక్షాలపైన ఆరోపణలు చేస్తున్నాయి. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా కూడా వాలంటీర్లంతా ప్రతి ఇంటికి వచ్చి పింఛన్లు అందించేటటువంటి పరిస్థితి ఉండేది. 1వ తేదీ ఉదయం నుంచే ఈ కార్యక్రమం అంతా కొనసాగేది. అయితే కేవలం ప్రజల మీద కక్షతోనే వీళ్ళంతా ఎవరైతే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నేతలంతా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి మరి ఈ పింఛన్లను కట్ చేయించారు. ఈరోజు ఏదైతే ఏప్రిల్ నెలలో దాదాపు సచివాలయాల చుట్టూ తిరిగేలా చేశారు, అదేవిధంగా
మే నెల జూన్ నెలలో కొంతమంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసినప్పటికీ కొంతమందికి నేరుగా తీసుకెళ్లి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ప్రతిపక్షాల కుట్ర అని చెప్పే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది. ఏదేమైనప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఏపీ ప్రభుత్వం మాత్రం పంచాయతీరాజ్ అధికారుల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరి ఎవరైతే జిల్లా కలెక్టర్ల ద్వారా ఆయా అకౌంట్లు అదేవిధంగా అకౌంట్లు లేని వారికి నేరుగా తీసుకెళ్లి ఇచ్చేలాగా కూడా ఒక చర్యలు అయితే తీసుకుంది. అంటే 2 రోజులు మాత్రమే సమయం ఉంది. 1వ తేదీ నుంచి ఈ కార్యాచరణ కూడా మొదలవుతుంది. కిరణమయ్య రైట్ మురళి, మీరు లైన్లో ఉండండి. మనతో పాటు కడప నుండి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర చెప్పండి, ఏపీలో అయితే 2 రోజుల వ్యవధిలోనే పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం జరగబోతుంది. అంటే గత నెలలో చూసుకుంటే పెన్షన్ల పంపిణీ కేవలం కూటమి చేసిన కుట్ర వల్లే, అంటే టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు చేసిన కుట్ర వల్లే ఇదంతా జరిగింది. ఈసీ ఆదేశాల మేరకు వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పి వైసీపీ అయితే ఆరోపణలు చేస్తుంది. అంటే వీళ్ళ దగ్గర ఆప్షన్ ఉండి కూడా కావాలని ఇలా రాజకీయాలకు తెరలేపింది అనుకోవచ్చా? అలాగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎవరికైతే అకౌంట్లు లేవో వాళ్ళందరికీ కూడా అందుబాటులో పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర సరిపడా లిక్విడ్ క్యాష్ ఉంది. ఎందుకంటే గత నెలలో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది. సో ఈ విధంగా ఎలా ఉండబోతుంది? ఎస్ కిరణ్మయ్యి, అంటే దాదాపు చాలా ఏళ్ల నుంచి పెన్షన్ అందుకుంటున్నటువంటి అవాతాతలు కావచ్చు, వితంతులు వికలాంగులు కావచ్చు, అందరూ కూడా గత నెలలో ఇటు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ఒక్కసారిగా వితంతువులు అలాగే పెన్షన్దారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డం మనం చూసాం. అంటే ఆ సమయంలో ఇటు రాజకీయ కుట్ర నేపథ్యంలో కూటమి చేసినటువంటి ఆ కంప్లైంట్స్ ద్వారానే పెన్షన్ అందలేదు చాలా వరకు అనే ఒక ఆరోపణలు కూడా వైసీపీ తెర మీదకి తీసుకొచ్చింది. దాన్ని కట్టడి చేయడానికే ఈ నెల అంటే మే 1వ తారీఖు తీసుకుపోయే పెన్షన్ విషయంలో పూర్తి స్థాయి గైడ్లైన్స్ కూడా క్లియర్గా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. తద్వారా అదే విషయాన్ని జిల్లా కలెక్టర్లకు అలాగే అధికారులకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. అంటే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగని చెప్పవచ్చు. ఏపీలో దాదాపు 60 లక్షల పెన్షన్లు రేపు 1వ తారీఖు ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా పెన్షన్లు అందించే కార్యక్రమానికి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారనే అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 60 లక్షల పెన్షన్దారులు ఉన్నటువంటి ఏపీలో ఇటు 2 రాజకీయ పార్టీలకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం జరిగింది. మీరు ఈ పెన్షన్లు ఆపింది మీరే కారకులు అని చెప్పి ఒకరిపై ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు ఆగడానికి సమస్య లేదనే ఉద్దేశంతో అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు పెన్షన్ అందించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీంతో అన్ని జిల్లా కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంతో పాటు సచివాలయాలు ఇటు కడప జిల్లాకు వస్తే 647 సచివాలయాలు ఉన్నాయి. సచివాలయ పరిధిలో దాదాపు 75% పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఖాతాలు ఉన్నాయి. వాళ్ళ ఖాతాలలోనే పెన్షన్ డబ్బులు జమ చేయబోతా ఉన్నారు. మిగిలిన 25% పెన్షన్దారులకు మాత్రం, అంటే ఇటు ఆరోగ్యం సరిగా లేనటువంటి వాళ్ళకు, వికలాంగులకు అలాగే హ్యాండిక్యాప్డ్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అందించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళల్లో కూడా ఒకవేళ బ్యాంక్ ఖాతాలు ఉంటే వాళ్ళకు కూడా బ్యాంక్ ఖాతాలను జమ చేస్తారు. అంటే బ్యాంకు ఖాతా విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇటు రైతు భరోసా కావచ్చు, కేంద్రానికి సంబంధించిన కిసాన్ భరోసా కావచ్చు, ఇవైతే ఏ అకౌంట్లు అయితే పడతాయో అంటే ఆధార్ ఎన్పిసిఐ ద్వారా లింక్ అయినటువంటి అకౌంట్లోనే మరోసారి పెన్షన్ కూడా పడబోతోంది. ఈ లైన్ కూడా క్లియర్గా పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం ఇటు సచివాలయ సిబ్బంది చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ కూడా పెన్షన్ పడినటువంటి డబ్బును తీసుకునే క్రమంలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పెన్షన్దారులకు అవగాహన కూడా కల్పిస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా రైతు భరోసా డబ్బులు ఏ అకౌంట్లో అయితే పడతాయో, అంటే చివరిగా తన ఆధార్ ఏ అకౌంట్కి అయితే లింక్ అయితే ఉంటుందో దానికే ఈ డబ్బులు పడతాయని కూడా క్లియర్గా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో మరి 2 రోజులు ఉంది కాబట్టి రేపు తప్పనిసరిగా అందరి అకౌంట్లలో కూడా జమ చేసే అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళందరికీ 1 రోజు గడువులోనే అందరికీ పెన్షన్ అందించే ప్రక్రియ అయితే ముందుకు సాగబోతోంది. కిరణ్మయ్య, అయితే సురేంద్ర, అటు ఎలక్షన్ విధుల్లో అయితే కొరత ఉంది, సిబ్బంది కొరత ఉందని చెప్పేసి ఈసీ అయితే అటు సచివాలయ సిబ్బందితో పాటు అంగన్వాడీలను, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సచివాలయ సిబ్బంది అయితే పెన్షన్ల పంపిణీకి అయితే వాళ్ళని పంపిస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్ ఎంతవరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది ఎలక్షన్స్కి కూడా. అలాగే సచివాలయ సిబ్బంది కలిసి ఇలా పెన్షన్స్ ఇవ్వడానికి కూడా 2 ప్యారలల్గా ఎలా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది? కంప్లీట్గా 1 డేలో ఫినిష్ చేస్తారా, లేదంటే ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉంటుందా ప్రాసెస్? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో సఫిషియెంట్గా సిబ్బంది ఉన్నారు. వీళ్ళని ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని చెప్పి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరినీ కూడా వాడుకోవచ్చు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా సచివాలయ సిబ్బందికి అలాంటి ఈక్వేషన్స్ కానీ అలాంటి ఆదేశాలు కానీ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. కానీ ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని ఉపయోగించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే గత నెలలో దాదాపు 100%లో ఉన్నటువంటి పెన్షన్ల పంపిణీకి కేవలం 1-1.5 రోజుల్లోనే పెన్షన్ల పంపిణీ మొత్తం క్లియర్ చేశారంటే దాదాపు సచివాలయంలో 15 మంది సిబ్బంది ఉంటారు. ఒక్కొక్కరికి
50 పెన్షన్ల చొప్పున అందించినా కూడా ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పెన్షన్లు ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు అందులో కూడా కొంత పుషప్ అయ్యి 75% మందికి అకౌంట్లలో జమ చేస్తున్నారు. కాబట్టి కేవలం 25% మందికి తప్పనిసరిగా ఒక రోజులో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్కరోజు మినహా మిగతా రోజుల్లో ఒకవేళ అవసరమైతే ఎన్నికల సంఘం చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళని విధులకు తీసుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పటివరకైతే సచివాలయ సిబ్బందికి అటువంటి గైడ్లైన్స్ అయితే ఇంకా ఎక్కడా స్పష్టత ఇవ్వలేదని అర్థమవుతోంది. ఇటు అంగన్వాడీ సెంటర్లలో పనిచేసే వాళ్ళని కూడా ఓపీఓలుగా తీసుకోవచ్చు అని చెప్పింది. మరి అంగన్వాడీ సెంటర్లకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ అయితే వచ్చినట్లుగా సమాచారం అయితే లేదు. మరి పెన్షన్లకు ఇటు ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవడంలో ఎటువంటి గ్యాప్స్ లేవు. ఖచ్చితంగా ఒక్క రోజులోనే ఈ పెన్షన్ పంపిణీ పూర్తి అవుతుంది అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే సచివాలయం సిబ్బంది అన్ని ఆ పెన్షన్లు ఎవరికెవరికైతే ఇవ్వాలి, వాళ్ళు ఎవరెవరు అందుబాటులో ఉంటారో, ఎక్కడ ఉంటారు అనేది పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ డేటా ప్రకారం మ్యాక్సిమం ఒక 2-3 గంటల్లోనే పెన్షన్లు అయితే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. కిరణ్మయి. రైట్, నెల్లూరు నుండి మురళి, అలాగే కడప నుండి సురేంద్ర, థ్యాంక్ యూ.